Hi my dear students, welcome to Chemistry SR, your chemistry channel. In this class, we will discuss a small topic related to surface chemistry, the fourth chapter in intermediate second year. So, the topic is temperature effect on adsorption. Temperature effect on adsorption. Adsorption may be a physical adsorption or chemical adsorption, whatever it, but we have to observe what going on when temperature changes. Okay. Before that, what is meant by adsorption? An adsorption is nothing but the accumulation or concentration or deposition of substance particles on the surface of a solid or liquid. ఒక సాలిడ్ లేదా లిక్విడ్ సర్ఫేస్ పైకి ఇంకొక గ్యాస్ లేదా లిక్విడ్ మాలిక్యూల్స్ వచ్చి డిపాజిట్ అవుతే కాన్సన్ట్రేట్ అవుతే దాన్ని అడ్సార్ప్షన్ అంట. ఓకే, బాగుంది. మరి ఈ అడ్సార్ప్షన్లో ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటే వీక్ వాండర్వాల్ ఫోర్సెస్తో బైండ్ అవ్వడం. ఎవరు? ఆ వచ్చే అడ్సార్బేట్ దేని సర్ఫేస్ పైన అయితే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆ అడ్సార్బెంట్ రెండింటి మధ్యలో, అడ్సార్బేట్ అండ్ అడ్సార్బెంట్ మధ్యలో వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ ఉంటే ఫిజికల్ అడ్సార్ప్షన్ అంటాం. ఒకవేళ అడ్సార్బేట్ అండ్ అడ్సార్బెంట్ స్ట్రాంగ్ కెమికల్ బాండ్తో బైండ్ అయ్యాయనుకో అప్పుడు ఆ అడ్సార్ప్షన్ కెమికల్ అడ్సార్ప్షన్ అంటాం. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అడ్సార్ప్షన్లో వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు రెండింటిపైన టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లో టెంపరేచర్. ఏమంటున్నాం ఇప్పుడు? టెంపరేచర్ తక్కువగా ఉంటాయి, లో టెంపరేచర్. ఓకేనా? లో టెంపరేచర్ ఈజ్ ఫేవర్ ఫర్ ఫిజికల్ అడ్సార్ప్షన్. ఓకే, అండ్ హై టెంపరేచర్ ఆర్ టెంపరేచర్స్ ఈజ్ ఫేవర్ ఫర్ chemical adsorption. సో ఫిజికల్ అడ్సార్ప్షన్ బాగా జరగాలంటే లో టెంపరేచర్, లేదా ఇట్లా రాయొచ్చు, లో టెంపరేచర్స్ ఆర్ ఫేవర్ ఫర్ ఫిజికల్ అడ్సార్ప్షన్ అండ్ హై టెంపరేచర్స్ ఆర్ ఫేవర్ ఫర్ కెమికల్ అడ్సార్ప్షన్. జనరల్గా అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ స్టేట్మెంట్కి ఒక క్లారిటీ చూద్దాం. వన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నైట్రోజన్ గ్యాస్ తీసుకుందాం. నైట్రోజన్ గ్యాస్ పాస్డ్ ఓవర్ ఐరన్. ఐరన్ పౌడర్ సర్ఫేస్ పైకి నైట్రోజన్ గ్యాస్ పంపిద్దాం. ఇప్పుడు టెంపరేచరు లో టెంపరేచర్ పెట్టి చూద్దాం, ఒకసారి హై టెంపరేచర్ పెట్టి చూద్దాం. ఏం జరుగుతుందో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో లో టెంపరేచర్లో అంటే నియర్లీ 463 కెల్విన్, 723 కెల్విన్, టూ డిఫరెంట్ టెంపరేచర్స్ పెడుతున్నామా? సో వెన్ కంపేర్ టు 723, 463 ఈజ్ లోయర్ కదా. సో అట్ దిస్ టెంపరేచర్ నైట్రోజన్ మాలిక్యూల్స్ వీక్లీ బైండెడ్ ఆన్ ఐరన్ సర్ఫేస్ త్రూ వాండర్వాల్ ఫోర్సెస్. అంటే 463 కెల్విన్ దగ్గర ఏ అడ్సార్ప్షన్ జరుగుతుంది? ఫిజిసార్ప్షన్, నథింగ్ బట్ ఫిజికల్ అడ్సార్ప్షన్ అంట. ఓకేనా? ఫిజిసార్ప్షన్ అన్నా ఒకటే, ఫిజికల్ అడ్సార్ప్షన్ అన్నా ఒకటే. ఓకేనా? సరే, మరి 723 కెల్విన్ హై టెంపరేచర్ కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ అడ్సార్ప్షన్. కెమికల్ అడ్సార్ప్షన్ ఆర్ కెమిజార్ప్షన్ అంట. చూడు, టెంపరేచర్ చేంజ్ అయ్యేసరికి అడ్సార్ప్షన్ ఫినామినానే మారిపోయింది. కాబట్టి టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ ద అడ్సార్ప్షన్. సో ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ లో, ద సబ్స్టెన్సెస్ అండర్గో ఫిజికల్ అడ్సార్ప్షన్. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ హై, ద సబ్స్టెన్స్ అండర్గో కెమికల్ అడ్సార్ప్షన్. క్లియర్? ఓకే, మరి టెంపరేచరు రైజ్ చేస్తే ఏమవుతుంది? సో ఫస్ట్ థింగ్, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, ఒకవేళ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే
యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. ఫిజికల్ ఏమవుతుందో చూద్దాం. ఫిజికల్ అడ్జార్ప్షన్ డిక్రీజెస్ అంటాడు. ఎందుకో చూద్దాం. నువ్వు ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ చేస్తావో ఆ మాలిక్యూల్స్కి అయిన మాలిక్యూల్స్కి కొంత హీట్ ఎనర్జీ సప్లై అవుతుంది. టెంపరేచర్ పెంచుతున్నాం కదా, హీట్ సప్లై అవుతుంది. ఎప్పుడైతే హీట్ ఎనర్జీ సప్లై అవుతుందో వాటి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరిగితే డిపాజిట్ అవ్వడానికి బదులు ఎస్కేప్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే డిపాజిట్ అయ్యి కాన్సన్ట్రేట్ అయితే దాన్ని అడ్జార్ప్షన్ అంటాం. దాని బదులు ఎస్కేపింగ్ బాగా జరుగుతుందంటే ఏమని, డిజార్ప్షన్ జరుగుతుంది. అంటే అడ్జార్బ్ అయ్యేటువంటి ఫినామినా తగ్గిపోతుంది అని. సో అట్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫిజికల్ అడ్జార్ప్షన్ డిక్రీజెస్. బికాజ్ వీకి వాండర్వాల్ ఫోర్సెస్తో కదా బైండ్ అయ్యేది ఫిజికల్ అడ్జార్ప్షన్లో. ఆ వాండర్వాల్ ఫోర్సెస్ ఏమైపోతాయి అంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి టెంపరేచర్ రైజ్ చేస్తే. కాబట్టి ఫిజికల్ అడ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఫిజికల్ అడ్జార్ప్షన్ తగ్గిపోతుంది అంటున్నాం. మరి కెమికల్ అడ్జార్ప్షన్ పరిస్థితి ఏంటి? ఫిజికల్ అడ్జార్ప్షన్ ఎందుకు తగ్గుతుందన్నాం? టెంపరేచర్ రైజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ పెరిగి మాలిక్యూల్ ఎస్కేప్ అవుతాయి. ఓకేనా? సరే, అదే నువ్వు టెంపరేచర్ రైజ్ చేస్తే యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ కెమికల్ అడ్జార్ప్షన్ increases reaches to a maximum and then decreases. టెంపరేచర్ రైజ్ చేస్తే కెమికల్ అడ్జార్ప్షన్ బాగా జరుగుతుంది, అందులోనే ఇంక్రీజ్ అవుతుంది, ఒక మ్యాక్సిమంకి రీచ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అది. టెంపరేచర్ పెంచే కొద్దీ స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. మరీ టెంపరేచర్ పెంచే కొద్దీ బాగా జరుగుతూ ఒక మ్యాక్సిమం రీచ్ అయిపోయాక ఇంకా ఓవర్గా పెంచేస్తే బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. అందుకు కెమికల్ అడ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఓకేనా? ది గ్రాఫ్స్ ఆర్ ది కర్వ్స్ between extent of adsorption x by m అంటాం వర్సెస్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ అడ్జార్ప్షన్ ఐసోబార్స్. సారీ, కొంచెం కాఫ్ ఉంది. రైట్, ఈ కర్వ్స్ ఏం చెప్తాయంటే ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్కి టెంపరేచర్కి మధ్య మనం గ్రాఫ్ డ్రా చేస్తే అడ్జార్ప్షన్ ఐసోబార్స్ అంటారు. చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ అడ్జార్ప్షన్ చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే టెంపరేచర్ ఎక్స్ డైరెక్షన్లో తీసుకుందాం, T in డిగ్రీ సెల్సియస్. ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ అంటే ఎంత తీవ్రతలో అడ్జార్ప్షన్ జరుగుతుందో ఆ వాల్యూని వై డైరెక్షన్లో తీసుకుందాం. ఫస్ట్ మనం ఫిజికల్ అడ్జార్ప్షన్కు మెజర్ చేద్దాం. ఫర్ ఫిజికల్ అడ్జార్ప్షన్ ఓకేనా? చూస్తే ఫిజికల్ అడ్జార్ప్షన్కి ఏం చెప్పాము? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఫిజికల్ అడ్జార్ప్షన్ తగ్గుతుంది అన్నాం కదా. సో లో టెంపరేచర్ దగ్గర బాగా హైగా ఉంటుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ తగ్గిపోతూ వస్తుంది. సో లైక్ దిస్ వీ గెట్ ఎ కర్వ్ లైక్ దిస్. క్లియర్? సపోజ్ నువ్వు కెమికల్ అడ్జార్ప్షన్ అబ్జర్వ్ చేసావు అనుకో. కెమికల్ అడ్జార్ప్షన్ చూద్దాం. సో ఎక్స్ డైరెక్షన్లో ఏం తీసుకుందాం మనం? T డిగ్రీ సెల్సియస్, టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్. వై డైరెక్షన్లో ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ x by m తీసుకొని కర్వ్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఇనిషియల్గా ఏం చెప్పాం?
as the temperature increases, chemical absorption increases, reaches to a maximum and then again decreases అన్న. సో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ పెంచే కొద్దీ ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే కెమికల్ రియాక్షన్స్ బాగా జరుగుతాయి, ఒక మ్యాక్సిమం వాల్యూ రీచ్ అయిపోతుంది. ఫర్దర్ ఇంకా నువ్వు టెంపరేచర్ రైజ్ చేస్తే ఆ అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఇలా కర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇన్ ద కేస్ ఆఫ్ కెమికల్ అబ్జార్ప్షన్ with increase in temperature, initially chemisorption increases but reaches to a maximum and then again decreases. ఇది నేను ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జార్ప్షన్ పైన టెంపరేచర్ ఎఫెక్ట్స్, ఓవరాల్గా ద టాపిక్ టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ అబ్జార్ప్షన్. I hope you understand. See you next class with the next important video. Thank you.